హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సామాన్యులకు బిగ్ షాక్, వీటి ధరలు భారీగా పెంపు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే వేటి ధరలు పెరిగాయి ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక డయాబెటీస్, బీపీ సహా 54 రకాల ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. మధుమేహం రోగులు అధికంగా వినియోగించే మెట్ఫార్మిన్, లేనాగ్లిప్టిన్, సిటాగ్లిప్టిన్ రేట్లను టాబ్లెట్ 17 రూపాయల నుంచి 20 రూపాయలకు పెంచింది. ఇక యాంటీ బ్యాక్టీరియల్ ఇంజెక్షన్ సిప్రోఫ్లాక్సిసిన్, కాల్షియం, విటమిన్ D3 పీల్స్ రేట్లు సైతం పెరిగాయి. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ప్రజల అవసరం పార్టీలకు లేకపోవడంతో ధరలు విపరీతంగా పెంచుతున్నారని వామపక్షాలు ఫైర్ అవుతున్నాయి.